70% ఉడికించిన కూరగాయలు, కొంచెం ఉప్పు పసుపు వేసుకొని 70% ఉడికించిన కూరగాయలు, తర్వాత పసుపు, కారం, ధనియాల పౌడర్, ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒక చెక్క, లవంగం, యాలక బుడ్డలు వేసుకోవాలి. తర్వాత ఇది వచ్చేసి అల్లం పేస్టు, జీలకర్ర పౌడర్, వేయించిన జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొన్ని వేసుకోండి. తర్వాత కొత్తిమీర, 2 లీటర్ల వాటర్లో అల్లం, దాల్చిన చెక్క, లవంగం, యాలక, కొత్తిమీర వేసేసి బాగా కొంచెం వేడయి ఉడికే వరకు ఉండండి. 325 గ్రామ్స్ నానబెట్టుకున్న బియ్యం తీసుకోండి. ఒక దెబ్బ నిమ్మరసం బాగా పిండేసుకోండి వాటర్లో. సరిపడా ఉప్పు కరెక్ట్గా వేసుకోండి. ఇప్పుడు వేసే ఉప్పు చాలా ఇంపార్టెంట్. ఇలా 90% ఉడికించిన రైస్ని మనం మొదట కలిపి పెట్టుకున్న మిశ్రమం మీద లేయర్లుగా వేసేసి దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. 2 లేయర్స్ వేయండి. ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, వేసేసి దమ్ పెట్టేయండి. ఒక 10 నిమిషాలు వెజిటేబుల్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది.